ప్రపంచం మొత్తం కూడా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం గురించే డిస్కషన్ జరుగుతుంది. అసలు అమెరికా ఎందుకు ఇరాన్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు ప్లాన్ ప్రకారంగా? అసలు ఈ యుద్ధము కరెక్టా కాదా? అసలు యుద్ధము కారణాలు ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది ఈ యుద్ధము? ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశారు? అమెరికాకు ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అన్న వివరాలు మన సమీక్షలో మనం పరిశీలించుతాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఇంకా మన విషయంలోకి వెళ్దాం. విషయంలోకి వెళ్తే అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఎందుకు ఇరాన్ని టార్గెట్ చేశారు అంటే మనం చాలా సింపుల్గా మనం తెలుసుకుందాం, ఓకేనా? మరి వాళ్ళ స్థావరాలు పెట్టుకున్నటువంటి ఆ పేర్లు అన్నీ కూడా విచిత్రంగా ఉంటాయన్నమాట. మనకు ఆ పేర్లు కొంతమంది పలికిని రావు కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో నేను మీకు చెప్పే ప్రయత్నం, చాలా షార్ట్ అండ్ స్వీట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇరాన్ దేశంలో ఒక పెద్ద అణుబాంబు తయారు చేసే ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయింది. అది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే న్యూక్లియర్కు సంబంధించిన కొన్ని మెటల్స్ అక్కడ భూమి నుంచి న్యూక్లియస్ను వేరు చేసి ఆ న్యూక్లియర్ నుంచి ఒక పెద్ద అణుబాంబును తయారు చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నారు, ఓకేనా? ఇది గమనించిన ప్రపంచము ఇంతకుముందు అమెరికా అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అమెరికా ఉంది, ఇజ్రాయెల్ ఉంది. ఒకసారి న్యూక్లియర్ బాంబు వేశారంటే ఇంత పెద్ద ఈ అణుబాంబు వేశారంటే కొన్ని దేశాలలో గడ్డి మొక్క కూడా కష్టం అన్నమాట. అంత పెద్ద బాంబు అది న్యూక్లియర్. ఇంతకుముందు హిరోషిమా నాగసాకి మీద కూడా ఇటువంటి జరిగింది. ఆ దేశాలన్నీ కూడా కొల్లగొట్టుకుపోయినాయి. చిన్న పసివాళ్ళు ఎవరో లేరు. అంత దారుణంగా జరిగిందన్నమాట గతంలో ఒకసారి. మళ్ళీ వాళ్ళు చేస్తారేమో, లేకపోతే న్యూక్లియర్ బాంబు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ డిమాండ్స్ను ప్రపంచంగా అడుగుతారేమో. మా డిమాండ్స్ నెరవేర్చకపోతే, మేము చెప్పింది చేయకపోతే మీ దేశం మీద ఈ అణుబాంబు ప్రయోగిస్తామని చెప్పి బెదిరిస్తారని, ప్రపంచం మొత్తం వాళ్ళు గుప్పెట్లు పెట్టుకుంటారని చెప్పి ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలి, ఇది జరగకూడదు అని చెప్పేసి అమెరికా ఎప్పటి నుంచో అడుగుతుంది. 2015లో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా దీని గురించి ఇరాన్ని అడిగారు. అరే బాబు, మీరు ఈ ప్రాజెక్టు చేయొద్దు అని చెప్తే ఈ ప్రాజెక్టు చేయకుండా వాళ్ళకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది ఏంటంటే JCPOA అంటే న్యూక్లియర్ డీల్. అది జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, న్యూక్లియర్ డీల్ అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఒబామా ఇరాన్ దేశం వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అసలు ఏంటి ఆ డీల్ అంటే ఏంటంటే, మీరు ఈ అణుబాంబు ప్రాజెక్టు చేయకూడదు, 70% మీరు క్లోజ్ చేయాలి. ప్రపంచంలో ఎవరు ఏ దేశాల నుంచి వచ్చినా కూడా మీరు ఇక్కడ చేస్తున్నారా లేదా అనే ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీ దేశము మీరు సహకరించాలి అని చెప్పేసి చెప్పారనమాట. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే. కానీ ఈ ప్రాజెక్టు, ఈ JCPOA ప్రాజెక్టు ట్రంప్కు నచ్చల. అసలు మనిషినవాడికి ఎవరికి నచ్చదు. ఎందుకంటే మేమేం చేయట్లేదని చెప్తూ వాళ్ళు లోగా చేస్తూ ఉండొచ్చు, ఓకే. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేశారంటే, మీరు ఈ ప్రాజెక్ట్ను ఆపండి, మీ ప్రాజెక్ట్కి మీరు ఆపాల్సిందే అని చెప్పేసి ట్రంప్ అనేక సార్లు హెచ్చరించినది కూడా వాళ్ళు వినట్లేదు, ఓకే. రైట్. ఇప్పుడు 2025, 2026కి వాళ్ళు 90% సక్సెస్ అయ్యారు. వాళ్ళు అణుబాంబు, న్యూక్లియర్ బాంబు తయారు చేయడంలో 90% సక్సెస్ అయ్యారనమాట. ఇంకొక 10% సక్సెస్ అయితే ఆ బాంబు వాళ్ళ దగ్గర ఉంటే మొత్తం ఈ ప్రపంచాన్ని వాళ్ళు గుప్పెట్లు పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చేయడం కోసము వాళ్ళకి నచ్చని దేశాలు, వాళ్ళ మాట వినని, వాళ్ళకన్నా బాగా డెవలప్ అవుతున్న అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ మీద ఈ అణుబాంబు వేసేసి మా పగ తీర్చుకుందాము అని చెప్పేసి అన్న ప్రయత్నంలో వాళ్ళు రెడీ అవుతున్నారు. దానికి తక్కువ టైమే ఉంది ఇంకా, ఓకే. తక్కువ టైమే ఉంది కాబట్టి ఇది గమనించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రము మొగాడబ్బా, ఒకే ఒక్క మొగాడు. ఇతను ఏం చేశాడంటే ఇంకా మొత్తం పనులన్నీ పక్కన పెట్టేసి గత నెల రోజులుగా ఇదే పని అనమాట. కొంతమంది అమెరికన్ స్లీపర్ సెల్స్ని అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి హై టెక్నికల్ సీసీ కెమెరాలు, ట్రాఫిక్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ మొత్తం కూడా హ్యాక్ చేసేసి ఈ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరైతే ఈ అణుబాంబు పెంచి పోషిస్తున్నాడో, ఎవరైతే దీనికి మద్దతుగా ఉంటున్నాడో అతని టార్గెట్ చేసి అతనే లేపేయాలి. ఆ తర్వాత ఈ అణుబాంబు తయారవుతున్నటువంటి ప్రాజెక్ట్ మీద కూడా అటాక్ చేసి ఇది కూడా లేపేయాలని చెప్పేసి నిర్ణయించుకొని గత నెల రోజుల నుంచి అతని స్థావరాలు కనిపెట్టి ప్లాన్ చేసి, అసలు సూపర్ ప్లాన్. అసలు వాళ్ళతో పాటు ఆ సుప్రీం లీడర్తో పాటు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మరొక 60 మంది 70 మంది చనిపోయారు.
ఇంకొంతమంది కూడా అసలు ఇది భారీ దెబ్బ అనమాట, కోలుకోలేని దెబ్బ. ఇంకా యుద్ధం ముగిసిందంటే ముగించట్లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఇది బాధాకరమే, ఎందుకంటే ఒక 70 మంది 80 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు చనిపోయారంటే అది ఎవరికైనా బాధాకరమే, కానీ వాళ్ళని టార్గెట్ చేయలేదు. ఒకవేళ ఇరాన్ నిజంగా ఈ న్యూక్లియర్ బాంబు తయారు చేసిందనుకో, వాళ్ళు ఒక దేశం మీద వేస్తే మళ్ళీ అక్కడ ఉన్న 70 మంది 80 మంది పిల్లలు చనిపోవడమే చూస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ కానీ న్యూక్లియర్ బాంబు తయారు చేసి ఈ బాంబు వేరే దేశం మీద వేశారనుకో, ఆ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పిల్లలు, పసిపిల్లలు, ఆడవాళ్ళు అంటే ఏమి లేకుండా అక్కడ భూమి మీద గడ్డి మొరక కూడా లేని అంత దారుణమైన పరిస్థితి కూడా రాబోతుంది. అవి రాకుండా ముందే గ్రహించి చేశాడు. సో అది బాధాకరమే, కాకపోతే తప్పదు, ఏం చేస్తాం. ఇలా ఈ విధంగా ఇరాన్ మీద దాడి జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఈ అణు బాంబు న్యూక్లియర్ వెపన్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి మీరు ఆపివేయాల్సిందే, లేకపోతే మేము మా యుద్ధం కొనసాగిస్తాము, మేము మీతో చర్చలకు రాము, ఈ చర్చలకు ఈ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పేసి ట్రంప్ కళ్ళగంటగా చెప్పాడు. ఓకే, దీనికి తోడు ఇజ్రాయెల్ కూడా మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది కాబట్టి మొత్తం టెర్రరిజాన్ని, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేశాలలో ఎవరైతే మానవ హింస కోరుకుంటున్నారో దానికి ప్రేరేపిస్తున్నటువంటి ఈ టెర్రరిస్టుల క్యాంపును కానీ వీళ్ళ ఉగ్రవాదులు కానీ వీళ్ళు మొత్తాన్ని కూడా లేపివేయాలని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రధాని కూడా కోరుకుంటున్నారు. అట్లాగే తోడవడంతో వాళ్ళ సైన్యం కూడా వెళ్ళి దాడులు చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇది. సో ఇప్పుడు ఇరాన్ దేశం గురించి మనం మాట్లాడుకుందాం. సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో ఖమేనీ, అతను చనిపోయిన తర్వాత అక్కడ ఇరాన్ వీధులలో మహిళలందరూ వచ్చి ఒక పండగ చేసుకుంటున్నారు. రాక్షసులు చనిపోతే, ఇప్పుడు ఎలాగైతే రాక్షసుడు చనిపోయిన తర్వాత మనం దీపావళి పండుగ చేసుకుంటామో అలాంటి సెలబ్రేషన్స్ అక్కడ ఇరాన్లో స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే ఇరాన్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆడపిల్లలు హిజాబ్ ధరించి రోడ్డు మీదకి రావాలి అని. ఒక అమ్మాయి ఎవరో హిజాబ్ ధరించినప్పుడు లూజ్గా ఉందనో లేకపోతే సరిగ్గా ధరించలేదనో ఆ కారణంతో అమ్మాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిందే కాకుండా అమ్మాయిని చంపారు. చంపిన తర్వాత ఈ అమ్మాయి హెల్త్ బాగాలేక చనిపోయింది అని చెప్పేసి వార్తలు చిత్రీకరించారు. తర్వాత అమ్మాయిని చంపినట్టు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఐ విట్నెస్ బయటకు వచ్చి చెప్పే వరకు కూడా తెలీదు. ఆ తర్వాత ఏమైంది, అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మేము హిజాబు ధరించాము, మాకు ఆడపిల్లలకు పూర్తి స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద ధర్నాలు చేశారు. అప్పుడు వీడు ఏం చేసినట్టే ఖమేనీ అనేటోడు మొత్తం 3000 మందిని చంపించాడు, పసిపిల్లలు, ఆడవాళ్ళు. ఎందుకంటే వీడి మాటకు వ్యతిరేకంగా ఉన్నారు ఆ దేశం అని చెప్పేసి వీడి దగ్గర ఉండి చంపించాడు. చంపించి అంత క్రూరమైనటువంటి రాక్షసుడు అనమాట వీడు, ఒక మాట చెప్పాలంటే. అంతమందిని చంపించేసి అక్కడ ఉన్నటువంటి వీధిలో బయటికి రావాలంటే కూడా భయపడే విధంగా వాడు చేసిండు. అప్పటి నుంచి కూడా ఇరాన్ ప్రజలు వాళ్ళ సుప్రీం లీడర్ చెప్పినట్టుగా భయంగా బతుకుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ విధంగా యుద్ధం చేసి అతన్ని టార్గెట్ చేసి చంపించారో వాళ్ళందరూ గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఓకే, సరే, ఇప్పుడు ఈ యుద్ధం మీకు క్లియర్గా అర్థమైంది కదా. వాళ్ళు తయారు చేసే ఈ న్యూక్లియర్ అణుబాంబును వాళ్ళ ప్రాజెక్టు ఆపివేయాలని, ఆ ప్రాజెక్టు వల్ల ప్రపంచానికి పెద్ద ముప్పు ఉందని, అది ఏ దేశమైనా కానీ, నాట్ ఓన్లీ అమెరికా, ఏ దేశమైనా కానీ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు ఆపమన్నా ఆపట్లేదు. వాళ్ళతో న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో ఆ డీలు ఇది క్యాన్సిల్ చేసేసి ఈ కారణాల చేత మాత్రమే ఇప్పుడు ఇరాన్కు అమెరికాకు మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. అతను చనిపోయినందుకు కొంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, అది పక్కన పెడతాం. కానీ మన దేశంలోకి వచ్చేసరికి మా సుప్రీం లీడర్ని ఖమేనీని చంపేస్తారా, మాకు అవకాశం ఇవ్వండి, మేము ట్రంప్ని చంపేస్తామని చెప్తూ రోడ్ల మీదకి వస్తూ, అంటే వాళ్ళు పూర్తిగా తెలుసా తెలియదా, లేకపోతే వాళ్ళు షరియా చట్టం ఆ చట్టాలని చెప్పుకుంటూ ఇలాంటి భయంకరమైన అసలు వాడు ఎంత క్రూరమైనటువంటి పనులు చేశారో వీళ్ళకు తెలియదా, లేకపోతే వీళ్ళని ఎవరైనా బ్యాక్లో ఉండి రెచ్చగొడుతున్నారా అనేది మనకు తెలియాలి. ఎక్కడో ఇరాన్ దేశంలో ఒక ఖమేనీ చనిపోతే మన భారతదేశంలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతే మాత్రము మనం రోడ్లు ధర్నా చేస్తే అక్కడెక్కడో బంగ్లాదేశ్ కదా మీకేంటి సంబంధం అని చెప్పి మనల్ని మత ఉన్మాదులుగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఓవరాల్గా చెప్పాలంటే భవిష్యత్తులో ఇటువంటివి మంచి రిజల్ట్ రాబోతుంది. మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఒకటే ఒక మాట చెప్తున్నా, ద రియల్ హీరో ఒక్క మొగాడు, అతనే ట్రంప్ అని మాత్రము నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధాన్ని మనం స్వాగతించుదాము. ఎందుకంటే వాళ్ళు మాటలతో చెప్తే వినే మనుషులైతే కాదు. ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది. మీకు కొన్ని డౌట్ రావచ్చు, మరి ఈ పక్కన కూడా ఇస్లామే కదా,
దుబాయ్ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, మిగతా వాళ్ళ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్గా అమెరికాను ఏం చేయలేక ఈ అమెరికా ఎకనామిక్ దెబ్బతినే విధంగా ఈ దుబాయ్ మీద టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే యూఎస్ఏ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేకపోతే ఎకనామిక్గా వాళ్ళకి డెవలప్ అవుతున్నటువంటి కానీ, వాళ్ళ దేశానికి సంబంధించిన కానీ, లేకపోతే వాళ్ళ దేశానికి వెళ్ళే రాకపోకల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కానీ వీటినే టార్గెట్ చేస్తున్నారు. వీటిని టార్గెట్ చేసి కొంచెం ఎకనామికంగా పూర్తిగా ఎంతో కొంత నష్టం చేయించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన ఇండియాలాగా కాదు. ట్రంప్ ఒక దెబ్బ కొడితే అసలు ఏం జరగబోయేది ముందే ఊహించుకొని ఇలా చేశాడు అంటే అతని నిర్ణయాలు ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఒక రకంగా దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ట్రంప్ను బెదిరించే వాళ్ళు తయారయ్యారు. ప్రపంచం మొత్తం కూడా ట్రంప్ను హర్షిస్తున్నారు. అది ఇస్లామిక్ రాడికల్ దేశాలలో ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ లేకపోతే అనుకోవచ్చు. వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, వాడు చేసే ప్లాన్ ఏందని చెప్పి పూర్తిగా తెలుసుకోకుండా, లేకపోతే తెలిసి సమర్థించి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ క్రమంకి ఇరాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారే. కానీ ప్రపంచ శ్రేయస్సు కోరి ఈ మానవాళి జీవితానికి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కానీ, ఈ యుద్ధాలు ఈ అనుభవం వల్ల జరగబోయే ఎన్నో దేశాలు సర్వనాశనం అవుతాయి కదా, ఇలా అవ్వకూడదు, వాళ్ళు మాటలతో చెప్తే వినట్టు ఈ బెదిరింపుల ద్వారా మనం చేయాల్సిందని చెప్పి ఇలా మానవత్వంతో ఇట్లాంటి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రంప్కే సపోర్ట్ చేస్తారు. ఇది నా వర్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.